బ్రేకింగ్ న్యూస్ ఏలూరు కలెక్టరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్లోకి దూసుకు వెళ్ళడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. కొందరు పోలీసులు కింద కూడా పడిపోయారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఏలూరులో వైసీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్ దగ్గర వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దూసుకుని రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ వైసీపీ కార్యకర్తలు ముందుకు దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒక దశలో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజా ఏలూరు కలెక్టరేట్ దగ్గర వైసీపీ కార్యకర్తలు దూసుకుని రావడంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు. దీంతో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏలూరు కలెక్టరేట్ దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏం జరుగుతుంది ఏలూరు కలెక్టరేట్ దగ్గర? వైసీపీ కార్యకర్తల డిమాండ్ ఏంటి? ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ఇచ్చిన హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతి కానీ ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయకపోవడంపై వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ వద్ద నిరసన చెప్పి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చి సాధారణంగా వీరు వెళ్లిపోవాల్సి ఉంటుంది. కానీ దానికి అనూహ్యంగా కొంత యువత ఎక్కువగా రావడం, వచ్చిన వారు కంట్రోల్ అవ్వకపోవడం, బ్యారికేడ్లు ఏర్పాటు చేసింది. ఎందుకంటే సోమవారం ప్రజా స్పందన జరుగుతూ ఉంటుంది, పీజీఆర్ జరుగుతూ ఉంటుంది. లోపల కలెక్టర్ ఇతర సామాన్యులు కూడా వచ్చి అక్కడ ఉంటూ ఉంటారు. కానీ ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు ముందుకు తోసుకొచ్చే ప్రయత్నం చేయడం, బారికేడ్లు ఇటు పోలీసులు నచ్చచెప్తున్నా వినకుండా ముందుగా ఆ వైసీపీ నేతలకు సంబంధించి ముఖ్య నేతలు కొంతమందిని కలెక్టరేట్ లోపలికి అనుమతించారు. కాబట్టి తమను కూడా కలెక్టరేట్ లోపలికి అనుమతించాలంటూ బ్యారికేడ్లు గుద్దుకుంటూ ఒకసారిగా ముందుకు రావడం జరిగింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు కూడా తోసివేయడం, కొంతమంది మహిళా పోలీసు సిబ్బంది కింద పడిపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. ఒక్కసారిగా వారిని ఒక్కసారి వైసీపీ కార్యకర్తలు అంత చెప్తున్నా వినకపోవడం, వారి ముఖ్య నేతలు చెప్పినా కూడా వైసీపీ కార్యకర్తలు వినకపోవడంతో ఇక పోలీసులు లాఠీలకు పని చెప్పారని చెప్పుకోవచ్చు. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే ఒక పక్క పోలీసుల మీద దూసుకురావడం, మరో పక్క కొంత అక్కడ గందరగోళం సృష్టించడంతో పోలీసులు ఇక చేసేది లాఠీలకైతే పని చెప్పారు. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కలిశారు వైసీపీ ముఖ్య నేతలు, ఇటు జిల్లా అధ్యక్షుడు దొల్లా నాగేశ్వరరావుతో పాటుగా. సాగర్, అక్కడ పరిస్థితి అదుపు తప్పి లాఠీ చార్జ్ వరకు దారి తీయటానికి కారణాలు ఏంటి? అయితే ముఖ్య నేతలు మాత్రమే కలెక్టరేట్ లోపలికి వారు పోలీసులు పంపించడం జరిగింది. తమను కూడా కలెక్టరేట్ లోపలికి పంపించాలంటూ కార్యకర్తలు దురుసుగా మాట్లాడడం, ఒకసారిగా దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న బ్యారికేడ్లు గుద్దుకుంటూ కూడా పోలీసులు ఎంత ఆపుతున్నా ఆపుకున్నా. మీరు విజువల్స్ లో చూడొచ్చు, పోలీసులు బ్యారికేడ్లకి చేతులు అడ్డపెట్టి మాక్సిమం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ బ్యారికేడ్ల మధ్య ఉన్న గ్యాప్ లో ఉండి కానీ ఆ చివర సందుల్లో ఉండి కానీ ఒకసారిగా కార్యకర్తలు రావడం, లోపలికి వచ్చిన మరలా అటువైపు ఉన్న వారిని కొంత రెచ్చగొట్టి మీరు కూడా రావాలంటూ ఈ విధంగా రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కార్యకర్తలను దూసుకొచ్చే జై జగన్ నినాదాలు చేస్తూ దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు చోటు చేసుకునే పోలీసులు లాఠీలు పనిచెప్పడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అయితే ప్రశాంతంగా ఉందనే చెప్పొచ్చు. రోహిత్. రైట్ సాగర్, ఏలూరు కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదు అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గరకు వచ్చారు. కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అయితే కొద్దిమంది నేతలను మాత్రమే లోపలికి అనుమతించడంతో వచ్చిన కార్యకర్తలందరినీ కూడా అనుమతించాలి అని మిగిలిన కార్యకర్తలు పట్టుబట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు, బ్యారికేడ్లు పెట్టారు. కానీ అందరినీ అనుమతించకపోవడంతో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టడానికి లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నారు, చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు అవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. కొంతమంది కార్యకర్తలు కింద పడిపోయారు. పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారిని అక్కడి నుంచి దూరంగా వెళ్ళాలి అనే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు.
కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం కలెక్టరేట్లోకి అనుమతించాలి అని పట్టుబట్టడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. కొట్టినా